ఈ వీడియోలో హౌ టు ఫిల్ ఇండియన్ నేవీ చార్జ్మెంట్ డాక్యుమెంట్స్. సో ప్రజెంట్ ఆల్రెడీ చాలా వరకు మెయిల్స్ వస్తున్నాయి. సో మెయిల్స్ రాని వాళ్ళు ఎవరు కూడా తొందరపడాల్సినటువంటి అవసరం లేదు, టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని అంటే మీరు లిస్ట్లో వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత ఒక 1 డే డిలే అయినప్పటికీ కూడా కొన్ని బోర్డ్స్ వచ్చేటప్పటికి కొన్ని కమెంట్స్ వచ్చేటప్పటికి కొంత లేట్ అవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వెయిట్ చేయండి. సో ఎవరికైతే ఆల్రెడీ రిసీవ్ అయి ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఒక ఫార్మేట్ రిలీజ్ చేశారు. ఆ ఫార్మేట్ని ఎలా ఫిల్ చేయాలి అనే దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అగైన్ మళ్ళీ మాట్లాడుతున్నాను, ఎవరైనా సరే 24 అవర్స్లో మ్యాక్సిమం అందరికీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఈ 24 అవర్స్లో రాకపోయినా సరే ప్రాబ్లం ఏమీ లేదు. కొంతమందికి మెరిట్ బేస్ చేసుకొని, లొకేషన్ బేస్ చేసుకొని కొంత డిలే అవుతూ ఉంటుంది. అందుకని మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. సో మ్యాక్సిమం మీకు లిస్ట్లో పేరు ఉంది అని అంటే 100% వస్తుంది. ఇక మనం డాక్యుమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్దాం 1 by 1. సో అటాస్టేషన్ ఫామ్ తీసుకుంటే కనుక ఫస్ట్ ఫామ్లో ఏముంది అని అంటే ఇక్కడ ఫోటోను పేస్ట్ చేయాలి. సో లేటెస్ట్ 3 months లోపు ఫోటోను మాత్రమే పేస్ట్ చేయాలి. సో బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో దేంతో నింపినా పర్వాలేదు. సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ అండ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి ఏవి నింపకూడదు. 100% యాజ్ పర్ సర్టిఫికేషన్ ఎలా ఉందో అలానే మాత్రమే నింపాలి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి నాకు నచ్చిన పేర్లు ఏవో తీసుకున్నాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్కి నేమ్ అని అన్నాడు, సర్నేమ్ అని అన్నాడు. నేమ్ దగ్గర వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్కి సన్నీ నిహాల్ అని పెట్టాను. సర్నేమ్ వచ్చేటప్పటికి మన ఇంటి పేరు నేపా. సో అగైన్ ప్రెజెంట్ అడ్రస్ ఎగ్జాంపుల్కి మేము ఉంటుంది వచ్చేటప్పటికి స్టీల్ ప్లాంట్ అవడం వల్ల ఏదో పూర్తిగా రాయకుండా మీరు ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో, అడ్రస్ ప్రూఫ్ అనేటువంటి ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో ఆ విధంగా ఫిల్ చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఆధార్ కార్డులో ఎగ్జాంపుల్కి కొంతమందికి ఆధార్ కార్డులో డిస్ట్రిక్ట్స్ మారాయి. ఇప్పటికే ఆ మారినప్పటికీ కూడా ఆధార్ కార్డులో అప్డేట్ అవ్వకపోతే వీలైనంత వరకు ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే రాయండి. సో ఓల్డ్ రాసినా కొత్తది రాసినా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. సో ప్రెజెంట్ అడ్రస్ రాయండి. ఆ తర్వాత వచ్చేటప్పటికి సో పర్టికులర్గా ఫుల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో, ఆర్ హోమ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో, ఆర్ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది సెకండ్ పేజీలో రాయండి. అంటే కాలం నెంబర్ 3లో వచ్చేటప్పటికి పర్మనెంట్ అడ్రస్ రాయండి. వేరేజ్ కాలం నెంబర్ 2లో వచ్చేటప్పటికి ప్రెజెంట్ అడ్రస్ రాయండి. సో పర్మనెంట్, ప్రెజెంట్. సో నెక్స్ట్ కాలం నెంబర్ 4 వచ్చేటప్పటికి ఆధార్ కార్డ్ నెంబర్. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎలా అయితే ఉంటుందో అలానే 4 digits స్పేస్ 4 digits స్పేస్ 4 digits ఉంటుంది. అదే విధంగా రాయండి. సో అగైన్ పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో పాన్ కార్డ్ నెంబర్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా రాయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా పాన్ కార్డ్ నెంబర్ లేకపోతే ఇమీడియట్గా మీరు పాన్ కార్డ్ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నప్పుడు ఎక్నాలజ్మెంట్ వస్తుంది. ఎక్నాలజ్మెంట్ ప్లేస్లో ఖాళీగా ఉంచండి. ఆ పాన్ కార్డ్ నెంబర్ ప్లేస్లో ఖాళీగా ఉంచండి. ఆ ఎక్నాలజ్మెంట్ జిరాక్స్ని మీరు అట్టే పెట్టుకుని ఉంచుకోండి. ఈ 15-20 డేస్లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదా ఇన్స్టెంట్ పాన్ అని ఒకటి ఉంటుంది, వితౌట్ ఫోటోతో వస్తుంది, డైరెక్ట్గా నెంబర్తో సహా వచ్చేస్తుంది. అది ఇప్పుడు తీసుకొని మీరు కావాలనుకుంటే దానికి మళ్ళీ బై పోస్ట్లో మోడిఫికేషన్ పెట్టుకుంటే కనుక అగైన్ మళ్ళీ వేరేది వస్తుంది. సో 2 ఎలిజిబులే, ఇన్స్టెంట్ పాను ఎలిజిబులే, ఏదైనప్పటికీ నెంబర్ మాత్రమే చూస్తారు, ఇంకేమీ చూడరు. 6th one వచ్చేటప్పటికి నేషనాలిటీ. సో ఇండియన్ అని రాయండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాంపుల్కి నేను ఏదో నోటుకు వచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాశాను, 16/02/2012 అని రాశాను. ప్రజెంట్ ఏజ్, ప్రస్తుతానికి ఇయర్ ఏదైతే కంప్లీట్ అయి ఉన్నాయో కంప్లీట్ అయినటువంటి ఇయర్స్ మాత్రమే రాయండి. ఎగ్జాంపుల్కి ఫర్ ఎగ్జాంపుల్ 24.11 months అనుకోండి, అయినప్పటికీ కూడా 24 yearsగానే రాయండి. కంప్లీట్ అయినటువంటి ఇయర్స్ని మాత్రమే రాయండి. మంత్స్ ఏమీ రాయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. తర్వాత 10th class 7 పాయింట్లో సి వచ్చేటప్పటికి 10th class. మీరు 10th class చదివేటప్పటికి కంప్లీట్ అయ్యేటప్పటికి ఆర్ ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి మీకు ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయో ఆ సంవత్సరాలని మెన్షన్ చేయండి. ఎగ్జాంపుల్ కొంతమంది 14 yearsకి 10th కంప్లీట్ చేస్తే 14 years అని రాయండి. ఎగ్జాంపుల్కి మోస్ట్లీ 15 yearsకి అయితే కనుక 15 years. ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీకి వెళ్తే కనుక 16 years. ఈ విధంగా ఫస్ట్ పేజ్ని ఫిల్ చేయాలి. సెకండ్ పేజ్కి వచ్చేటప్పటికి ప్లేస్ ఆఫ్ బర్త్, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్. సో మనం ఎక్కడైతే పుట్టామో ఆ పుట్టినటువంటి ప్లేసు అదే డిస్ట్రిక్ట్ అయి ఉంటే ఒకసారి మెన్షన్ చేస్తే చాలు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సన్నీ నిహాల్ అనే అబ్బాయి విశాఖపట్నంలోనే పుట్టాడు, డిస్ట్రిక్ట్ పేరు కూడా విశాఖపట్నమే కాబట్టి విశాఖపట్నం. సో అది స్టేట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, ఈ విధంగా మెన్షన్ చేయాలి. ఒకవేళ పుట్టినటువంటి ప్లేసు ఏదైతే ఉందో ప్లేసు అండ్ వేరువేరుగా డిస్ట్రిక్ట్ వేరేగా ఉంటే ప్లేసు, డిస్ట్రిక్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్
తర్వాత మీరు ఏ స్టేట్కి సంబంధించిన వారు, ఏ డిస్టిక్కి సంబంధించిన వారు. సో మీరు పుట్టినప్పుడు అది ఉంటే కనుక ప్రజెంటు మీరు ఉంటున్నటువంటి అంటే లాస్ట్ 5 years నుంచి మనం ఎక్కడుంటే ఆ డిస్టిక్లోకే వస్తాము, ఆ స్టేట్లోకే వస్తాము, రెసిడెన్స్ అడ్రస్ ప్రూఫ్ ఉంటే కనుక. సో అలాగే 8th Bలో మీరు తీసుకుంటే కనుక విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఫిల్ చేయాలి. తర్వాత 8th Cలోకి వచ్చేటప్పటికి మన ఫాదర్ అంటే ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో క్యాండిడేట్ యొక్క ఫాదర్ యొక్క డిస్టిక్ ఏంటి, స్టేట్ ఏంటి. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే ఫాదర్ వచ్చేటప్పటికి ఎక్కడో పుట్టుండుంటారు, ఎక్కడో లైక్ వేరే స్టేట్లో మనకు ఓటింగ్ ఉంటుంది, ఆర్ ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, లేదా ఆధార్ కార్డు ఉంటుంది. వేరే ఇక్కడికి వచ్చి మనకి ఎక్కడో పర్టికులర్ ప్లేస్కి వచ్చి జాబ్ చేస్తూ ఉంటారు. మనం వచ్చేటప్పటికి ఎక్కడికి చెల్లుతాము, అండ్ వేరే మీ ఫాదర్ వచ్చేటప్పటికి వేరే ప్లేస్కి చెల్లుతారు. లేదు రెండు ఒకే ప్లేస్ అయితే కనుక రెండు ఒకే ప్లేసెస్ మెన్షన్ చేయండి. ఇక 9th కాలంకి వచ్చేటప్పటికి హిందూ లైక్ రిలీజన్ ఏదైతే ఉందో, హిందూ అనో, క్రిస్టియన్ అనో, బుద్ధిజం అనో ఏదైతే ఉందో ఆ రిలీజన్ మీరు పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు షెడ్యూల్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబల్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ అయితే ఎస్ అని పెట్టండి, ఒకవేళ కాకపోతే నో అని పెట్టండి. ఇక 10th కాలంకి వచ్చిన తర్వాత ఈ 10th కాలంలో 20 years కంప్లీట్ అయిన తర్వాత 21st year నుంచి మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ స్టే చేసి ఉంటే ఆ స్టే చేసినటువంటి ఇయర్స్ మెన్షన్ చేయాలి, అడ్రస్ మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్కి 20 years కంప్లీట్ అయిన తర్వాత 21st year నుంచి మీ ఏజ్ 20 కంప్లీట్ అయిన తర్వాత 21st year నుంచి ఒకవేళ 1 year వచ్చేటప్పటికి ఒక పర్టికులర్ ప్లేస్లో ఉండుంటే ఆ ఇయర్ మెన్షన్ చేయండి. ఆ ఇయర్ నుంచి ఆ ఇయర్ వరకు 2 years అయితే 2 years అక్కడ ఉన్నటువంటి అడ్రస్ మెన్షన్ చేయండి. మేజర్గా అడ్రస్ అంటే పూర్తి అడ్రస్ రాయాల్సినటువంటి అవసరం లేదు, ప్లేసు, డిస్టిక్ అండ్ పిన్ కోడ్ నెంబరు. సో అగైన్ లాస్ట్ కాలంకి వచ్చేటప్పటికి మనకి నేమ్ ఆఫ్ డిస్టిక్, అది ఏ డిస్టిక్ సంబంధించిందో ఆల్రెడీ ముందు రాసినటువంటి దాన్నే మళ్ళీ ఇక్కడ కూడా రాస్తాం. ఇఫ్ ఇన్ కేసు ఎవ్రీ 1 year లీస్ట్ 1 year అయి ఉండాలి. 1 year లోపు అయితే 6 months లోపు, 8 months లోపు ఇలా ఉండుంటే కనుక అవి మెన్షన్ చేయకూడదు. 1 year అండ్ అబోవ్ అయితే మాత్రమే మెన్షన్ చేయాలి. వీలైనంత వరకు మోస్ట్లీ ఎక్కువగా మీరు 2-3 years 5 years మోస్ట్లీ ఒకే ప్లేసెస్ అయితే కనుక ఒకసారి మెన్షన్ చేయండి. అలా కాకుండా మీరు వేరే ప్లేసెస్లో ఓటింగ్ వేసో అఫీషియల్గా ఆధార్ కార్డు మార్చుకుని ఇలాంటివి ఉండుంటే కనుక ఆ ప్లేసెస్ ఇయర్ వైజ్ ఫ్రమ్ ఎప్పుడు అండ్ ఎప్పటి వరకు ఉన్నారు అనేటువంటిది ఇయర్ మెన్షన్ చేయండి, డేట్స్ అవసరం లేదు. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 11th కాలంకి వస్తే కనుక మీ ఫాదర్ నేమ్ ఏంటి, సో అగైన్ ఆయన నేషనాలిటీ ఏంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ నేమ్ శ్రీనివాస్, సో ఇండియన్. సో దెన్ తర్వాత అతను పుట్టినటువంటి ప్లేస్ ఏంటి, ఆ ప్లేస్ని జస్ట్ రఫ్గా అంటే పెద్దగా రాయాల్సినటువంటి అవసరం లేదు, స్మాల్ లెటర్స్తో అందులోనే ఇన్సర్ట్ అయ్యేలా చూడండి. ఒకవేళ అతను ఏం చేస్తూ ఉంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఫార్మర్, ఒకవేళ మీకు ఏ ల్యాండ్స్ లేకుండా ఉండి ఆస్తులు లేకుండా ఉండి డైలీ వేజ్ లేబర్ అయితే కనుక వాళ్ళని ఫార్మర్ అని రాయొద్దు, వీలైనంత వరకు డైలీ వేజ్ లేబర్ అని రాయండి. ఫార్మర్ అనేటువంటి దాని యొక్క మీనింగ్ ఏంట్రా అంటే సో మోర్ దెన్ 1 acre 2 acres 3 acres పొలాలుండి ఆ పొలాలు ఉన్న వాళ్ళు చేసేటువంటి ఆక్యుపేషన్ని మనం ఏమంటాము అని అంటే ఫార్మర్ అంటాం. ఒకవేళ మీ ఫాదర్ కనుక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిండుంటే లేదా నార్మల్గా బాగా పూర్ డైలీ వేజ్ ఆటోనో మరోటో అయితే కనుక డైలీ వేజ్ లేబర్ అని రాయండి. సో ఒకవేళ ఎంప్లాయ్ అయ్యి ఉంటే కనుక అతని ఎంప్లాయ్ అయితే పర్టికులర్గా ఏ డిపార్ట్మెంటో ఎందులో చేస్తున్నారో అది మెన్షన్ చేస్తూ అగైన్ అతని డిజిగ్నేషను అలానే అతని ఆఫీస్ యొక్క లొకేషన్ పేరు రాయండి. దెన్ తర్వాత ప్రెజెంట్ పోస్టల్ అడ్రస్, అతను ఎక్కడుంటున్నారో ఫాదరు ఆ ఫాదర్ ఏదైతే లొకేషన్ ఉందో లొకేషన్ నేమ్ రాయండి, సరిపోతుంది. దాని తర్వాత పర్మనెంట్ హోమ్ అడ్రస్, ఆ పర్టికులర్లీ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం అయితే విశాఖపట్నమే రాయండి. సేమ్ సిమిలర్గానే 11th Bలో మదర్ నేమ్, మదర్ పేరు ఏదైతే ఉందో పేరు మెన్షన్ చేయండి. సమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ దేవి అని మెన్షన్ చేశాను. ఆవిడ నేషనాలిటీ ఇండియన్ అయితే ఇండియను, ఆవిడ ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ వేరే ప్లేస్లో పుట్టుండుంటారు, మదర్ వేరే ప్లేస్లో పుట్టుండుంటారు కాబట్టి బర్త్ ప్లేస్ వచ్చేటప్పటికి ఏదైతే ఉందో ఆ ప్లేస్ని మెన్షన్ చేయండి. సో ఒకవేళ ఆవిడ ఏమైనా ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఎంప్లాయ్ అని, ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ప్రైవేట్ ఎంప్లాయ్ అని, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ అని ఇది మెన్షన్ చేయండి. ఆవిడ ఉండేటువంటి ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ను కూడా మెన్షన్ చేయండి. అలానే పర్మనెంట్గా ఆవిడ హోమ్ అడ్రస్ కూడా మెన్షన్ చేయండి. తర్వాత సో సి వచ్చేటప్పటికి స్పౌస్, పర్టికులర్లీ స్పౌస్ ఈజ్ నథింగ్ బట్ మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రమే. సో మ్యారేజ్ అయ్యుంటే కనుక మీరు మ్యారేజ్ అయ్యుంటే ఆ మ్యారేజ్ గల పర్సన్ పేరు రాయండి, వాళ్ళ డీటెయిల్స్
డీటెయిల్స్ పూర్తిగా నింపండి. ఒకవేళ మీరు మ్యారేజ్ అవ్వకుండా బ్యాచిలర్ అయ్యి ఉంటే కనుక మీరు ఏమీ నింపకుండా లైక్ ఫర్ ఎగ్జాంపుల్కి సో నాట్ అప్లికేబుల్ అని మెన్షన్ చేస్తే కనుక స్పౌస్ ఈజ్ నథింగ్ బట్ మీరు మ్యారేజ్ అయ్యి ఉంటే అబ్బాయి అయ్యి ఉంటే అమ్మాయి డీటెయిల్స్, అమ్మాయి అయ్యి ఉంటే అబ్బాయి డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. సో వాళ్ళ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు బ్యాచిలర్ అయితే కనుక నాట్ అప్లికేబుల్ అని ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇది పేజ్ నెంబర్ 2. సో నెక్స్ట్ పేజ్ నెంబర్ 3కి వస్తే కాలం నెంబర్ 12లో ఒకవేళ ఎగ్జిస్టెడ్ ఎంప్లాయీస్కి ఎక్కువగా అప్లికేబుల్ అవుతుంది, లేదు అని అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎక్కువగా అప్లికేబుల్ అవుతుంది. మీ పిల్లలు ఎవరైనా సరే ఆల్రెడీ అదర్ కంట్రీస్లో ఏదైనా అబ్రాడ్లో ఎక్కడైనా మనకి చదువుతూ ఉంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ని మెన్షన్ చేయమంటున్నాడు. ఒకవేళ మీరు కనుక అన్మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక నాట్ అప్లికేబుల్ పెట్టండి. ఒకవేళ మ్యారీడ్ అయ్యుండి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎంప్లాయీ అయ్యుండి లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యుండి మీ ఏజ్ ఎక్కువగా ఉండి మీ పిల్లలు ఎక్కడైనా వేరే కంట్రీలో చదువుతూ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ మనకు మెన్షన్ చేయాలి. సో 13th వచ్చేటప్పటికి మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ పర్టికులర్లీ మన ఏజ్ 15 years నుంచి, అంటే 15 years ఈజ్ నథింగ్ బట్ స్కూలింగ్ 10th class ఎప్పుడైతే మనం పాస్ అయ్యామో ఆ ఎస్ఎస్సి పర్టికులర్లీ ఏ స్కూల్లో చదివాము, ఎక్కడ చదివాము అండ్ ఏ ఇయర్లో ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కువగా 12th 11th జూన్లో స్టార్ట్ అవుతాయి స్కూళ్ళు. కాబట్టి ఆ డేటు ఆ ఇయర్ ఏ ఇయర్లో ఎంటర్ అయ్యిందో ఆ ఇయర్ ఎంటర్ చేయండి. అగైన్ ఎప్పుడు అయిపోయిందో అంటే ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే జరుగుతాయో ఆ డేట్ మెన్షన్ చేయండి. తర్వాత మీ సర్టిఫికెట్ మీద ఒక ఎగ్జామినేషన్ పాస్ అయినట్టుగా రిలీజ్ అయినట్టుగా ఒక డేట్ ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్ మీద ఉన్నటువంటి డేట్ని వేయండి. ఆ తర్వాత మీరు డిప్లొమా అయితే డిప్లొమా ఆ ఇయర్ ఎప్పుడైతే ఎంటర్ అయినటువంటిది. ఎగ్జాంపుల్కి మీరు ఎగ్జాక్ట్లీ ఏ ఇయర్లో ఏ డేట్లో స్టార్ట్ అయిందో తెలియకపోతే డేట్ పెద్ద ప్రాబ్లం కాదు, ఇయర్ ఆర్ మంత్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడు బయటకు వచ్చారు అనేది ఎవ్రీ డిప్లొమా కాలేజెస్లో మనకి సర్టిఫికెట్ మీద ఉంటుంది బయటకు వచ్చినటువంటి డేటు, అది చూడండి. ఎగ్జామినేషన్ పాస్డ్ ఎప్పుడైతే సర్టిఫికెట్ ఇష్యూ అయిందో ఆ ఇష్యూ అయినప్పుడు ఒక పాస్డ్ డేట్ ఉంటుంది, ఇష్యూడ్ డేట్ ఉంటుంది. ఆ పాస్ అయినటువంటి డేట్ ఏదైతే ఉందో అది చేయండి. అగైన్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా అసలు ప్రాబ్లమే లేదు. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే అన్ని క్వాలిఫికేషన్స్ మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు, ఎంటర్ చేసుకోవచ్చు. చాలా చిన్నగా లెటర్స్ రాయండి అండ్ వీలైనంత వరకు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే అన్ని క్వాలిఫికేషన్స్ క్లియర్గా మెన్షన్ చేయండి. ఫ్యూచర్లో మీరు ఏదైనా ప్రమోషనల్ పాలసీస్కి అప్లికేబుల్ అయినప్పుడు నెక్స్ట్ టైం యాడ్ చేసుకోవడానికి అవ్వదు, కాబట్టి ఇప్పుడే మీరు ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. సో కాలం నెంబర్ 14కి వచ్చేటప్పటికి మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఎంప్లాయ్ అయ్యి ఉంటే వాటికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు చేశారు, అలానే అప్పుడు అక్కడ డిజిగ్నేషన్ ఏంటి, నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఫుల్ నేము అడ్రస్సు ఎంప్లాయరు ఆ ఎంప్లాయీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం రాయాలి. అక్కడి నుంచి అసలు మనం ఎందుకని బయటకు వచ్చేసామో దాని నుంచి రాయాలి. ఇది వీలైనంత వరకు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్లో జాబ్ చేసి ఉంటే మాత్రమే మెన్షన్ చేయండి. ఫ్రెషర్ అయితే కనుక నాట్ అప్లికేబుల్ అని పెట్టండి. అగైన్ మనం ఒకవేళ ఆల్రెడీ జాబ్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ అండర్టేకింగ్ ఫామ్ అనేది సబ్మిట్ చేస్తారు. దానికి మనం ఖచ్చితంగా ఆ బాండ్ ఏదైతే అప్లై చేసామో ఆ బాండ్ అప్లై చేసినప్పుడు ఎన్ఓసి అప్లై చేసామా లేదా, ఆ బాండ్ని నువ్వు బ్రేక్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేసావా లేదా అనేటువంటిది వాడు అడుగుతున్నాడు. ఒకవేళ మీరు ఎంప్లాయ్ కాకపోతే నాట్ అప్లికేబుల్, ఒకవేళ మీరు అప్లై చేసి ఉంటే ఎస్ అని, లేదు అని అనుకుంటే కనుక ఆల్రెడీ ఎంప్లాయ్ ఉండి అప్లై చేయకపోతే కనుక నో అని ఏదో 100% మెన్షన్ చేయాలి. ఒకవేళ మోస్ట్లీ మీరు తీసుకోవాలి ఒకవేళ ఎగ్జిస్టెడ్ ఎంప్లాయ్ అయితే కనుక. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పేజ్ నెంబర్ 4కి వెళ్దాం. పేజ్ నెంబర్ 4 వచ్చేటప్పటికి సేమ్ ఏదైనా సర్వీస్ నుంచి మనం టెర్మినేట్ అయ్యామా, టెంపరీగా మానేసామా, వాళ్ళు ఏమైనా రిమూవ్ చేస్తారా, ఇలాంటివి పర్టికులర్గా ఏదైనా సర్వీస్ చేస్తూ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొని ఉంటే కనుక అందులోంచి వాళ్ళు మనల్ని టెర్మినేట్ చేస్తే సో దాని డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు అలాంటి జాబ్స్ ఏమీ చేయకపోయి ప్రెషర్ అయ్యి ఉంటే కనుక మీరు నాట్ అప్లికేబుల్ అని రాయండి. నెక్స్ట్ 15th కాలం మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 15th కాలం హానెస్ట్గా అండ్ 100% ఇది ఈ మొత్తం ఫామ్స్ అన్నిటిలో కల్లా 15th కాలం మాత్రమే ఎక్కువగా వెరిఫికేషన్కి వెళ్తుంది. కాబట్టి 15th కాలం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది 100% ఐడియల్గా ఫిల్ చేయాలి. సో ఒకటి వచ్చేటప్పటికి మీరు అరెస్ట్ అయ్యారా అని అన్నాడు అని అంటే ఇందులో ఉన్నటువంటివి అన్నీ కూడా ఆల్మోస్ట్ నో 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 మాత్రమే పెట్టాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఏదో ఒక బైక్ యాక్సిడెంట్లోనో మరొక చిన్న యాక్సిడెంట్స్ ఇలాంటి వాటిల్లో కేసెస్లో ఏమైనా ఉండుంటే కనుక ఎస్ అని ఆ కేసు డీటెయిల్స్ మనం ఖచ్చితంగా కింద మెన్షన్ చేయాలి. ఇఫ్ ఇన్ కేసు
అలాంటివి ఏవి లేకపోతే కనుక నాట్ అప్లికేబుల్ అని రాయాలి. ఎందుకనంటే పోలీస్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు నో ఎస్ అని కానీ నో అని పెట్టి ఒకవేళ అక్కడ చెక్ చేస్తే ఎస్ అని వస్తే కనుక ఇది ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా ఇది ఆనెస్ట్గా ఉండాలి. ఇది మాత్రం ఇక్కడ ఆల్రెడీ వార్నింగ్ అని కూడా రాశాడు. అక్కడ ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని స్పెసిఫిక్గా పర్టికులర్గా క్లియర్గా మెన్షన్ చేయాలని చెప్పాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 16th వచ్చేటప్పటికి మీ ఇంటి దగ్గరలో ఆర్ మీ వీధి దగ్గరలో ఎవరైనా 2 రెస్పాన్సిబుల్ పర్సన్స్, అంటే మీ గురించి కేర్ తీసుకునే వాళ్ళు, మీ గురించి పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఎవరైనా 2 నేమ్స్, వాళ్ళ యొక్క ఇంటి అడ్రస్లు. సో ఒక పర్టికులర్గా వీలైనంత వరకు సర్నేమ్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, వాడేం మెన్షన్ చేయలేదు. ఎక్కువగా సేమ్ సర్నేమ్ కాని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. లేని పక్షాన్ని మీ చిన్నాన్న, పెదనాన్న, బాబాయ్, మామయ్య ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ యొక్క నేమ్ రాయాలి, వాళ్ళ యొక్క అడ్రస్ పూర్తిగా రాయాలి. ఇక 5th డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి 5th పేజ్ వచ్చేటప్పటికి అందులో ఫిల్ చేసినటువంటివన్నీ కూడా నేను కరెక్ట్గానే ఫిల్ చేశానని ఒక సిగ్నేచర్ పెట్టాలి. అండ్ ఏ రోజైతే మనం సైన్కి వెళ్తున్నామో ఆ డేట్ వేయండి. అండ్ మీరు ఎక్కడి నుంచి అయితే ఫిల్ చేస్తూ ఉన్నారో మీ బర్త్ ప్లేస్ ఏదైతే ఉందో, మీరు ఎక్కడైతే స్టే చేస్తున్నారో ఆ ప్లేస్ని మెన్షన్ చేయండి. సో రిమైనింగ్ టు బీ ఫిల్డ్ బై ది ఆఫీస్ అని ఉంటుంది. ఇది వాళ్ళు మాత్రమే ఫిల్ చేసుకుంటారు, ఇది మీకు సంబంధం లేదు. ఇక 6th పేజ్ వచ్చేటప్పటికి ఐడెంటిటీ సర్టిఫికెట్ ఎవరు చేస్తారు అని అంటే ఎనీ గెజిటెడ్ ఆఫీసర్. సో క్లాస్ 1 ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, లైక్ వెటనరీ డాక్టర్ చేయొచ్చు, లేదు అంటే జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ చేయొచ్చు, హెడ్ మాస్టర్ చేయొచ్చు, లైక్ పోస్ట్ మాస్టర్ చేయొచ్చు. ఇలా ఎవరైతే పర్టికులర్లీ గెజిటెడ్ ఆఫీసర్ ఉంటారో ఎవరో ఒక్కరి చేత మీరు ఖచ్చితంగా స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ చేత మీరు సైన్ చేయించుకోవాలి. ఈ ఫామ్ మీద వచ్చేటప్పటికి మీ పేరు, సన్ ఆఫ్ మాత్రమే నింపండి, రిమైనింగ్ ఏమీ నింపకూడదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటి, మీకు అక్కడ మీరు ఎవరి చేత అయితే సైన్ పెట్టిస్తున్నారో అది మీ లొకేషన్లో వాళ్ళ చేత పెట్టించాలి వీలైనంత వరకు 99%. అయితే పెట్టించేటప్పుడు అతను కొత్తగా లేటెస్ట్గా జాయిన్ అయినటువంటి ఆఫీసర్ అనుకోండి, అలాంటి ఆఫీసర్ చేత అక్కడ పోస్టింగ్ అయ్యిందేమో 1 year బ్యాకే పోస్టింగ్ అయ్యి రాయడం మాత్రం 5 years 6 years రాయించుకున్నారనుకోండి, అతను పోస్టింగ్ అయ్యింది 1 year అయినప్పుడు మీకు 5 years నుంచి అతను తెలుసని ఎలా రాయగలరు? సో కాబట్టి మినిమం 1 year అయినా సరిపోతుంది. కాబట్టి అంత స్పెసిఫిక్గా ఎక్కువ కాలం మెన్షన్ చేయాలని లేదు. వీలైనంత వరకు మీరు ఎక్కడైతే స్కూల్లో చదివి ఉంటారో, కాలేజీలో చదివి ఉంటారో ఆ ప్రిన్సిపాల్ చేత పెట్టించుకోవడం చాలా మంచి పని. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కొత్త వాళ్ళు అయితే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్ చేత కానీ, లేదు అని అనుకుంటే కనుక పర్టికులర్గా హాస్పిటల్లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ దగ్గరలో మీ గురించి ఎక్కువ కాలం నుంచి మోర్ దెన్ 1 year బ్యాక్ నుంచి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ చేత పెట్టించకండి. మీరు తెలుసు అని చెప్పి మినిమం 1 year లేదా మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాలైనా మెన్షన్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ మంత్స్తో సహా. సో అలా ఒక గెజిటెడ్ చేత ఖచ్చితంగా మనం సంతకం చేయించాలి, అదే ఈ ఫాము. సో నెక్స్ట్ 7th పేజ్కి వెళ్తే కనుక క్యారెక్టర్ సర్టిఫికెట్. ఈ క్యారెక్టర్ సర్టిఫికెట్లో మీరు జస్ట్ పేరు మాత్రమే నింపండి. ఇందాక ఐడెంటిటీలో పెట్టినటువంటి గెజిటెడ్ ఆఫీసరు ఇందులో కూడా ఇప్పటికీ క్యారెక్టర్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో, ఇందాక ఐడెంటిటీ సర్టిఫికెట్ దగ్గర పెట్టినటువంటి గెజిటెడ్ ఆఫీసర్స్లో ఎవరో ఒక్కరి చేత ఖచ్చితంగా ఇక్కడ 2 వేరు గెజిటెడ్ ఆఫీసర్ల చేత, సో బిలో ర్యాంక్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అంతకన్నా తక్కువ చేత మాత్రం పెట్టించకూడదు, గెజిటెడ్ అండ్ అబౌవ్ చేత మాత్రమే పెట్టించాలి. ఇలా పెట్టించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఐడెంటిటీ సర్టిఫికెట్లో మీరు ఏదైతే గెజిటెడ్ చేత పెట్టించారో అదే గెజిటెడ్ చేత ఈ రెండిట్లో ఏదో ఒక్క దిక్కును కూడా పెట్టించవచ్చు సేమ్ పర్సన్తో. ఎగైన్ ఒక ప్లేస్లో మాత్రమే పెట్టాలి, మరొక సర్టిఫికెట్ దగ్గర అంటే మరొక ప్లేస్లో వచ్చేటప్పటికి వేరే గెజిటెడ్ చేత సంతకం పెట్టించాలి. అంటే ఈ సర్టిఫికెట్లో 2 గెజిటెడ్ల చేత సంతకం పెట్టించాలి. సో పెట్టించేటప్పుడు ఇక్కడ మీరు ఏమీ నింపక్కర్లేదు, మీ నేమ్ మాత్రమే నింపండి. అగైన్ ఆ గెజిటెడ్ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి తెలుసు, లీస్ట్ 1 year అయినా రాయించడానికి ట్రై చేయండి. రిమైనింగ్ అతను మీకు సంబంధం లేదని అతనే రాయాలి ఆయన నేము, లేదు అని అంటే ఆయన రాయకపోతే పెట్టేసిన తర్వాత ఇక్కడ మీ శ్రీ అనే దగ్గర మీ పేరు రాసుకోండి. అలా ఇక్కడ ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 డిఫరెంట్ గెజిటెడ్ ఆఫీసర్ల చేత సంతకం చేయించాలి.
సో నెక్స్ట్ 8th పేజ్ ఏదైతే ఉందో 8th పేజ్లో వచ్చేటప్పటికి ఇక్కడ మెన్షన్ చేసినటువంటిది ఏంట్రా అంటే క్యారెక్టర్ సర్టిఫికెట్ మీద సైన్ చేయించడం. ఈ క్యారెక్టర్ సర్టిఫికెట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఇది ఆర్డీఓ లెవెల్ ఆఫీసర్ అండ్ అబోవ్ లెవెల్ ఆఫీసర్స్ మాత్రమే పెట్టాలి. సో దీంట్లో నేమ్ రాయండి, సన్ ఆఫ్ రాయండి, రిమైనింగ్ ఏమీ రాయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటి, ఈ లెటర్ ఏదైతే ఉందో ఈ లెటర్కి ముందు ఖచ్చితంగా మనం పీవీసీ చేయించి ఉండాలి. పీవీసీ అంటే పోలీస్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేసి ఉండాలి. పోలీస్ వెరిఫికేషన్ ఏ విధంగా చేయిస్తారు? పోలీస్ వెరిఫికేషన్కి 2 ప్రాసెస్లు ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ హెడ్ క్వార్టర్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఒక వైట్ పేపర్ మీద లెటర్ రాయాలి. నేను సో అండ్ సో పర్టికులర్ జాబ్కి సెలెక్ట్ అయ్యాను, సో నాకు పీవీసీ ఇమీడియట్గా కావాలి అని చెప్పి ఒక లెటర్ రాసి దాంతోపాటుగా మీరు సెలెక్ట్ అయినటువంటి లిస్ట్లో నేమ్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేస్తూ ఆ లిస్ట్ని ఒక జిరాక్స్ తీయాలి. దానితో పాటుగా మీకు ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందో అపాయింట్మెంట్ ఆర్డర్ యొక్క సెట్ జిరాక్స్ పెట్టాలి. సో జిరాక్స్ పెట్టిన తర్వాత ఒక ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలి. అగైన్ 2 ఫొటోస్ కూడా అక్కడ పిన్ చేయాలి. 2 ఫొటోస్ పిన్ చేయాలి. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి, సెలక్షన్ లిస్ట్లో నేమ్ని మార్క్ చేసి హైలైట్ చేస్తూ ఇవ్వాలి, ఒక ఆధార్ కార్డు ఇవ్వాలి. అగైన్ ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్ జిరాక్స్ కూడా దాంట్లో పెట్టాలి. సో ఇది ఒక లెటర్ రాసిన తర్వాత దాని కింద ఇవన్నీ పెట్టి మీరు హెడ్ క్వార్టర్స్లో సబ్మిట్ చేస్తే వితిన్ 2 డేస్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా వాళ్ళే లెటర్ పంపించి మన ఇంటికి ఒక కానిస్టేబుల్ని పంపించి వెరిఫికేషన్ చేయించిస్తారు. మనం ఏదైతే లెటర్ ఇచ్చామో ఆ లెటర్ మీద స్టాంప్ వేసి ఉంటుంది. ఆ స్టాంప్ వేసినటువంటి లెటరు మరియు ఈ సర్టిఫికెట్ని తీసుకొని ఆర్డీఓ దగ్గరికి వెళ్తే మీరు వెయిట్ చేస్తే 1 అవర్లో కానీ హాఫ్ డేలో కానీ మీకు ఆర్డీఓ గారు సంతకం పెట్టేస్తారు. వేరేస్ మీకు పీవీసీ క్లియరెన్స్ అనేది 1 డే నుంచి 15 డేస్ లోపు ఎప్పుడైనా వస్తుంది. కాబట్టి పీవీసీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలని లేదు. మీకు ఆల్రెడీ మీరు రాసినటువంటి లెటర్ మీద స్టాంప్ వేసినటువంటి ఫామ్ని అటాచ్ చేసినా సరిపోతుంది. లేదా మీరు పీవీసీ వెంటనే తెప్పించుకోగలను అని అనుకుంటే 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత ఆ పీవీసీని లెటర్ని మరియు ఇప్పుడు చెప్పినటువంటి కాపీస్ అన్నీ కూడా ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా మెన్షన్ చేయాలి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు, సెలక్షన్ లిస్ట్లో ఉన్నటువంటి నేము, అపాయింట్మెంట్ ఆర్డరు, 2 ఫొటోస్ ఇవన్నీ కూడా అక్కడ పిన్ చేసి అక్కడికి తీసుకొని వెళ్ళాలి. సో తీసుకొని వెళ్ళగానే వాళ్ళు వితిన్ ఫ్యూ అవర్స్లో లేదా ఫ్యూ డేస్లోనే మనకి సైన్ చేసి ఇస్తారు. ఇది ఒక ప్రాసెస్. లేదు మీకు హెడ్ క్వార్టర్స్ అనేది లాంగ్ డిస్టెన్స్ అనుకోండి, అప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవలో చలానా కట్టాలి. మీకు నియర్ బై పోలీస్ స్టేషన్ నేమ్ మీద మరియు మీ పేరు మీద మీరు దేనికి సెలెక్ట్ అయ్యారో దానికి ఆ తర్వాత ఆ మీ సేవ చలానా తీసుకొని ఇప్పుడు చెప్పినటువంటి లెటర్, నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఆధార్ కార్డ్, సెలక్షన్ లిస్ట్ నేము, అపాయింట్మెంట్ ఆర్డరు, 2 ఫొటోసు ఇదంతా కలిపి మనం దగ్గరలో ఉన్నటువంటి చలానాతో పాటుగా తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో మనం సబ్మిట్ చేయాలి. అగైన్ సేమ్ ప్రాసెస్సే జరుగుతుంది. సేమ్ 2 days to 7 days లోపు మనకి ఇంటికి వస్తారు, చెక్ చేస్తారు, దానికి క్లియరెన్స్ ఇస్తారు. అది తీసుకొని అగైన్ సేమ్ ఆర్డీఓ ఆఫీస్ అండ్ అబోవ్ ఆఫీస్కి వెళ్ళి మనం క్యారెక్టర్ సర్టిఫికేట్ని సైన్ చేయించుకోవాలి. ఇక 9th పేజ్ ఏదైతే ఉందో మెడికల్ ఎగ్జామినేషన్లో మోస్ట్లీ యాక్చువల్గా డాక్టర్స్ మ్యాక్సిమం ఫిల్ చేస్తారు. అయితే మనం రెస్పెక్ట్ కోసం కావాలనుకుంటే కనుక నేమ్ రాయండి, మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారో రాయండి, రిమైనింగ్ ఏమీ రాయొద్దు. రిమైనింగ్ అంతా కూడా మెడికల్ ఆఫీసరే రాసుకుంటారు. ఇది సో పేజ్ నెంబర్ 8లోకి వచ్చేటప్పటికి పేజ్ నెంబర్ 9లోకి వచ్చేటప్పటికి సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి పేజ్ నెంబర్ 10కి వెళ్తే కనుక సో 10లో అగైన్ మనం యొక్క ఫుల్ నేమ్ రాయాలి. అలానే ప్రజెంట్ మీకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు, ఎక్కడైతే బర్త్ ప్లేస్ ఉందో ఆ బర్త్ ప్లేస్ని మెన్షన్ చేయండి. ఆ తర్వాత మీకు ఏమైనా స్మాల్ ఫాక్స్ ఇవి ఏవైనా ఎలర్జీస్ ఉన్నాయా ఇవి అని అడిగితే కనుక నో అని పెట్టండి. అగైన్ రీసెంట్గా లాస్ట్ వ్యాక్సినేషన్ ఎప్పుడైతే చేయించుకున్నారో ఆ డేట్ని వీలైనంత వరకు మెన్షన్ చేయండి. దానికి ఏమీ అటాచ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. దెన్ తర్వాత వచ్చేటప్పటికి మన ఫ్యామిలీలో ఎవరైనా ఏదైనా సఫర్ అవుతున్నారా ఏంటి అని అడుగుతారు. సో అవి ఏమైనా ఉంటే కనుక అవి మీకు ఏవైతే ఉన్నాయో అవి మెన్షన్ చేయండి. ఏమీ లేకపోతే
లేకపోతే నో అని మెన్షన్ చేయండి. సో దెన్ తర్వాత వచ్చేటప్పటికి మీరు లాస్ట్ 3 ఇయర్స్లో ఎప్పుడైనా 7th కాలం వచ్చేటప్పటికి లాస్ట్ 3 ఇయర్స్లో ఎప్పుడైనా మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకున్నారా? చేయించుకుంటే కనుక ఎస్ అని, నో అని. సో ఒకవేళ చేయించుకొని ఉండుంటే కనుక దాని ఫామ్ రిలేటెడ్గా కూడా మీరు కావాలనుకుంటే దాని జిరాక్స్ కూడా అటాచ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి రీసెంట్గానే మనం ఏదో డిఆర్డిఓకో బార్కో సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ దీనికి వస్తున్నాము అని అనుకోండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కావాలనుకుంటే ఎస్ అని, లేదు అని అనుకుంటే నో అని మెన్షన్ చేయొచ్చు. సో ఇది 10th పేజ్. ఇక 11th పేజ్, లాస్ట్ పేజ్ వచ్చేటప్పటికి మన ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ని మెన్షన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 8th కాలంలో ఫస్ట్ది వచ్చేటప్పటికి ఫాదర్ ఏజ్ ఒకవేళ ఉండుంటే ఫస్ట్ నింపాలి ఫాదర్ ఏజ్ అండ్ గుడ్ అయితే గుడ్ అని. ఇక్కడ మీరు వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది వేరే బోర్డులో ఆర్ వేరే కమాండ్లో సెలెక్ట్ అయ్యి మీరు లోకల్లోకి షిఫ్ట్ అవ్వాలనుకుంటే ఎప్పుడైనా మ్యూచువల్ దొరకలేనప్పుడు మా ఫాదర్కి సో అండ్ సో ఇయర్స్ నుంచి బాగాలేదనో సో అండ్ సో ఫ్యామిలీ డిసీజ్తో బాధపడుతున్నారనో మనం మెన్షన్ చేసి ఆ ఫాదర్ మదర్ని బేస్ చేసుకొని మనం ఎప్పుడైనా మ్యూచువల్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు అలాంటి ట్రాన్స్ఫర్స్ ఏమీ అవసరం లేదు అని అనుకోండి, ఫాదర్ మదర్ని బేస్ చేసుకొని మీకు ఏం అవసరం లేకపోతే ఇక్కడ గుడ్ అనే రాయండి. ఒకవేళ వాళ్ళకి ఏమైనా మేజర్ షుగర్ అనో బీపీ అనో ఇలాంటివి ఏమైనా ఉంటే అవి సమ్ హెల్దీ ఏదైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ సఫర్ అవుతున్నటువంటి కండిషన్స్ రాయండి. ఎందుకని అంటే ఫ్యూచర్లో మీరు ఇప్పుడు ఏం రాస్తారో దాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్స్కి ఉపయోగపడుతుంది. సెకండ్, ఒకవేళ మీ ఫాదర్ అనేటువంటి వాళ్ళు ఒకవేళ లేకపోతే కనుక ఏ ఏజ్లో చనిపోయారు అండ్ ఆ కాజ్ ఎందుకు చనిపోయారు అనేటువంటి కాజ్ కూడా మెన్షన్ చేయాలి. తర్వాత నెంబర్ ఆఫ్ బ్రదర్స్. సో ప్రస్తుతం మీకు ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు? ఒకవేళ 2 అయితే 2 అని. ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 24 ఇయర్స్ అయితే 24 ఇయర్స్, 23 ఇయర్స్ ఏదైతే ఉందో అది. వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? గుడ్ అయితే గుడ్ అని, బ్యాడ్ అయితే బ్యాడ్ అని. లైక్ నేను ఉన్నాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో చాలా లాంగ్ టర్మ్ ఆర్ హెవీ పెద్ద వాటిలతో సఫర్ అవుతూ ఉంటే అవి మెన్షన్ చేయండి. పెద్దవి కాకపోతే కనుక గుడ్ అనే రాయండి. దాని తర్వాత వచ్చేటప్పటికి ఎవరైనా బ్రదర్స్ అనేవాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ డీటెయిల్స్ రాయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మదర్. సో మదర్ యొక్క ఏజ్ ఎంత, అలానే ఇప్పుడు ఆవిడ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది. ఒకవేళ బై చనిపోయి ఉంటే కనుక వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఏ ఏజ్లో చనిపోయారు అనేది మెన్షన్ చేయాలి. దెన్ తర్వాత మీకు సిస్టర్స్ ఎవరైనా ఉండుంటే కనుక ఆ సిస్టర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క ఏజ్ ఎంత, వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ ఏంటి. అగైన్ వాళ్ళ సిస్టర్స్ ఎవరైనా చనిపోయి ఉంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. సో ఈరోజు ఏం మెన్షన్ చేస్తున్నామో అవే మళ్ళీ తర్వాత ఫర్దర్గా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి క్యాండిడేట్ సిగ్నేచర్ చేయాలి. దెన్ తర్వాత వచ్చేటప్పటికి మోస్ట్లీ ఆ సిగ్నేచర్ డాక్టర్ ప్రెజెన్స్లో చేయాల్సి వస్తుంది. కాబట్టి సిగ్నేచర్ చేసిన తర్వాత సో అతను వీలైనంత వరకు ఆ సిగ్నేచర్ మాత్రం వాళ్ళ ఎదురుగానే చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు అక్కడ పెండింగ్ ఉంచడానికి ట్రై చేయండి. లేదా డాక్టర్ మళ్ళీ మీకు చెప్తారు ఇక్కడ ఈ మొత్తం ఫిల్ చేసి తీసుకురండి అని అంటే ఆ విధంగానే చేయండి. సో ఈ విధంగా 11 పేజెస్ గల బుక్లెట్ ఏదైతే ఉందో దీని యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా. మీకు ఈ వీడియో కనుక బాగా యూజ్ అయ్యి ఉంటే, హెల్ప్ అయ్యి ఉంటే కనుక మీకు రిలేటెడ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అగైన్ ఈ ఛానల్లో కొంత సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఎలానూ సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీకు సంబంధించినటువంటి బంధువులు కానీ పిల్లలు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక సో ఈ ఛానల్ని కొంచెం రెఫర్ చేయండి.